శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య అన్నపరెడ్డి. ప్రెజెంట్ ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. అలాగే మనం రోజు డైలీ యూజ్ చేసే వంట నూనె వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎందుకు వంట నూనె వల్ల హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి, అలాగే మన హార్ట్ రేట్ బాగుంది అని తెలుసుకోవడానికి ఎల్డిఎల్ అలాగే హెచ్డిఎల్ లెవెల్స్ ఎంత ఉంటే మంచిది అనేది డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. మ్యామ్, నార్మల్గా హార్ట్ బాగుండాలంటే ఐడియల్ లెవెల్ కానీ హెచ్డిఎల్ లెవెల్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి మ్యామ్? సో ఈ మధ్యన యూనివర్స్ గైడ్ లైన్స్ కూడా వచ్చాయి లిపిడ్ ప్రొఫైల్ గురించి. ఇండియన్స్కి వెస్టర్న్ పాపులేషన్కి కొంతవరకు వేరియేషన్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్ మన డయట్ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి కాబట్టి. బట్ గ్రాస్గా ఎల్డిఎల్, సో మొత్తం లిపిడ్ ప్రొఫైల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అవన్నీ వేరే వేరే ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎల్డిఎల్ విన్ అన్నట్టు. సో లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ ఇండివిజువల్కి ఐడియల్గా లెస్ దెన్ 100 ఉండాలి. కానీ ఎవరికైతే అంటే సెకండరీ ప్రివెన్షన్, దిస్ ప్రైమరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ స్టెంట్ కానీ బైపాస్ సర్జరీ అయిన వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, వేరే కోమార్బిడిటీస్ డయాబెటీస్ అలాంటివి ఉన్న వాళ్ళకి లెస్ దెన్ 70 ఉండాలి. అండ్ వెరీ హై రిస్క్ అంటే కపుల్ 2-3 టైమ్స్ అటాక్ వచ్చిన వాళ్ళకి లెస్ దెన్ 55 వరకు ఉంటేనే మంచిది. సో చాలా మంది భయపడుతూ ఉంటారు, ఇంకా చాలా లో ఉంది, 20 ఉంది, 30, ద లోవర్ ద బెటర్. దట్ ఈస్ ద గోల్. సో ఎల్డిఎల్ లెస్ దెన్ 70 ఇఫ్ ఆల్రెడీ సమ్ హిస్టరీ ఇస్ దేర్, ఆర్ లెస్ దెన్ 55 ఒకవేళ స్టెంటింగ్ బైపాస్ ఉన్న హిస్టరీ ఉందంటే ఇంకా తక్కువ ఉండాలి. హెచ్డిఎల్ లెవెల్ పర్వాలేదు, నాట్ యాజ్ సిగ్నిఫికెంట్ యాజ్ ఎల్డిఎల్. అంటే మన ఇంత డేటా ఉంది, ఇన్ని స్టడీస్ అయినవన్నీ మోస్ట్లీ ఎల్డిఎల్ టార్గెట్ లాగే వాడతారు. అయినా కానీ హెచ్డిఎల్ అబవ్ 40 అనేది మంచిది, అబవ్ 30 ఉంటే కూడా పర్వాలేదు. ఓకే. మేము నార్మల్గా కార్డియాక్ అటాక్, హార్ట్ అటాక్ అంటూ ఉంటారు. సో ఈ కార్డియాక్ అటాక్కి హార్ట్ అటాక్కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ అనేవి వేరేవి. కార్డియాక్ అరెస్ట్కి వేరే వేరే కారణాలు ఉంటాయి, అందులో హార్ట్ అటాక్ ఒకటి. సో హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళాలు. సో గుండె అంటేనే ఒక మసిల్, ఆ మసిల్కి బ్లడ్ సప్లై ఇచ్చేవి ఈ రక్తనాళాలు. సో అవి కొరినరీ ఆర్టరీస్ అంటాము. అందులో బ్లడ్ రక్తం గడ్డగడితే, సో క్లాట్ అయితే, లేదంటే ఆ కొవ్వు వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి నారోవింగ్ అయితే, అప్పుడు ఆక్సిజన్ సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల హార్ట్ అటాక్ అవుతుంది అనమాట. ఆ భాగానికి ఆక్సిజన్ సరిగా అందక. సో ద హార్ట్ అటాక్లో ఆ బ్లడ్ సప్లై సరిగా అందకుండా ఉండేసరికి కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ అంటేనే కార్డియాక్ యాక్టివిటీ పూర్తిగా ఆగిపోయి బ్రెయిన్కి వేరే బ్లడ్ సప్లై ఆర్గన్స్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం అనేది కార్డియాక్ అరెస్ట్. సో సడన్గా ఫంక్షన్ ఆగిపోవడం. అది హార్ట్ రేట్ ఎక్కువ అయితే కూడా అవ్వచ్చు, మసిల్ ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు, ఎలక్ట్రోలైట్స్ అంటే పొటాషియం ఎక్కువ తక్కువ అయితే కూడా అవ్వచ్చు. సో దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. బట్ కార్డియాక్ అరెస్ట్ మీన్స్ సడన్ సెసేషన్, అంటే సడన్ స్టాపేజ్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్. దానికి మనం సిపిఆర్ అంటారు కదా, సిపిఆర్ కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఎంత తొందరగా అందిస్తే అంత మంచిది రివైవ్ అవ్వడానికి పేషెంట్. మ్యామ్, నార్మల్గా ఆల్కహాల్ అనేది తీసుకోవడం అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. సో ఫిమేల్కి అండ్ మేల్కి అంటే చూసుకుంటే వాళ్ళ ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది ఫిమేల్స్ ఇంతే తీసుకోవాలి, మేల్ ఇంతే తీసుకోవాలని ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి? సో యాక్చువల్లీ అది కరెక్టే. ఇది ఫెమినిజం యాంటీ ఫెమినిజం వల్ల కాదు, బాడీ మెకానిజం వల్ల. సో ఫీమేల్ హార్మోన్స్ అండ్ మేల్ హార్మోన్స్ తేడాకి అండ్ వాళ్ళ మెటబాలిక్ రేట్ వల్ల. సో కాబట్టి వాళ్ళు అనేది one drink a day for women or 2 drinks a day for men is permissible. సో అంటే మనం ఇలా చెప్తే కానీ పేషెంట్ రోజు తాగమన్నారు డాక్టర్ అని చెప్తారు, అలా కాదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ సేఫ్ ఫర్ 1 drink a day for women or 2 drinks a day for men. అది కూడా ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న డ్రింక్స్ తీసుకుంటే బెటర్, లైక్ బియర్ అండ్ ఆల్ దట్. అసలే తీసుకోకపోతే ఇంకా మంచిది, బట్ అంటే అలవాటు ఉన్న వాళ్ళకి కొద్దిగా తగ్గిస్తే మంచిది. అండ్ ఫీమేల్స్కి మెటబాలిజం డిఫరెన్స్ వల్ల క్వాంటిటీ అనేది తగ్గిస్తే మంచిది. ఓకే మ్యామ్, నార్మల్గా హార్ట్ అటాక్ రాగానే ప్రతి ఒక్కరు ప్యానిక్ అయిపోతారు. ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంటే కాకుండా పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్యానిక్ అయిపోయి ఏం చేయాలో తెలియదు. సో హార్ట్ అటాక్ రాగానే ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి మ్యామ్? ఓకే, సో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వెంటనే ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇది గ్యాస్ అయి ఉండొచ్చు, ఈ జెలుసిన్ తాగితే తగ్గొచ్చు, అలా అంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ 3 AM అంటే ఆ టైంలో 3 AM 4 AMకి నిద్ర నుంచి లేపింది అనుకోండి నొప్పి, అది నొప్పి ఏమో బరువులాగా అనిపించింది, లేదా పిండేసినట్టుగా అనిపిస్తుంది, చెమటలు వస్తున్నాయి, కొన్ని అడుగులు వేస్తే ఎక్కువ అవుతుంది, కూర్చుంటే తగ్గుతుంది, ఇవన్నీ టిపికల్ కార్డియాక్ సిమ్టమ్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి ఈ టిపికల్ సిమ్టమ్స్ కూడా రావు. వాళ్ళకి పెయిన్ రాదు, స్వెట్టింగే వస్తుంది, లేదా కళ్ళు తిరగడం అంటారు, ఆయాసం అంటారు.
సో ఇలా ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఆ టైంకి సడన్గా నిద్ర నుంచి లేపింది అనుకోండి, బెటర్ ఫస్ట్ వెళ్ళి ఒక ఈసీజీ తీయించేసుకోండి. అది చిన్న హాస్పిటల్ అవ్వచ్చు, నర్సింగ్ హోమ్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ ఈసీజీ తీయించుకుంటే అప్పుడు మనకి డౌట్ క్లియర్ అవుతుంది. అప్పుడు సరే గ్యాస్ట్రిక్ పెయిన్ అయితే వాళ్ళు ఒక ఇంజెక్షన్ టాబ్లెట్ ఇచ్చేసి ఇంటికి పంపించవచ్చు. కానీ కార్డియాక్ పెయిన్ అయ్యి ఉండి గ్యాస్ట్రిక్ పెయిన్ కదా అని వదిలేసిన చాలా మంది పేషెంట్స్ చూస్తాము. హాస్పిటల్కి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. టైమ్ ఇస్ మసిల్ అంటాం కదా, వాళ్ళు ఎంత తొందరగా వస్తే అంత మనం కాపాడచ్చు. అండ్ ఆల్రెడీ కార్డియాక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆస్పిరిన్ ఉండుంటుంది. సో ఒకవేళ ఆస్పిరిన్ ఉందంటే ఒక 2 టాబ్లెట్స్ 75 mg 2 టాబ్లెట్స్ 150 mg వేసుకుంటే మంచిది. అండ్ సార్బిట్రేట్ అనే టాబ్లెట్ కూడా ఉంటుంది ఎప్పుడైనా, అది నాలి కింద పెట్టుకుంటే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది అండ్ కొద్దిగా బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ వెంటనే హాస్పిటల్కి తీసుకున్నాం. ఓకే మ్యామ్, నార్మల్గా టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటాం, ఈ ఆయిల్ యూస్ చేయండి హార్ట్ అటాక్స్కి దూరంగా ఉండొచ్చు అని చెప్పేసి. నార్మల్గా ఆయిల్స్ అనేది హార్ట్కి అసలు ఎలా సంబంధం మ్యామ్? సో ఇప్పుడు ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ ద ఆయిల్ బట్టి ఉంటుందండి. ఏ ఆయిల్ అయినా వాడచ్చు. ఇప్పుడు రోజు ఆలివ్ ఆయిల్ వాడాలంటే అది ప్రాక్టికల్ కాదు, ఇట్స్ ఇంప్రాక్టికల్ సజెషన్. సో మన సాఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిలే వాడచ్చు, క్వాంటిటీ తగ్గించాలి. ఎందుకంటే ఈ హై ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బీపీ పెరగడము, కొలెస్ట్రాల్ పెరగడము అండ్ బ్లడ్ వెసల్స్ అన్ని నేరో అవ్వడం అనేది జరగచ్చు. కాబట్టి హెల్దీ డైట్లో జస్ట్ మోడరేషన్, ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే హార్ట్ పేషెంట్ ఉన్నారు ఇంట్లో, వాళ్ళకి మాత్రమే ఉప్పు తగ్గించి ఆయిల్ తగ్గిస్తే దట్స్ నాట్ ఫెయిర్. హోల్ ఫ్యామిలీకి కొంచెం క్వాంటిటీ తగ్గించాలి. అండ్ చాలా మంది అడుగుతారు నెయ్యి గురించి, నెయ్యి తింటే మంచిది కదా అంటారు. నెయ్యి కూడా దాంట్లో కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దాన్ని కూడా క్వాంటిటీ తగ్గించాలి. అన్నం మీద విడిగా నెయ్యి వేసుకోవడాలు, రోటీ మీద విడిగా నెయ్యి నాట్ ఎ గ్రేట్ ఐడియా. అది కూడా క్వాంటిటీ తగ్గించి ఘీ స్వీట్స్ అనేది తగ్గిస్తే కొలెస్ట్రాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మేము నార్మల్గా అంటుంటారు అబ్బాయిలకి ఎక్కువ హార్ట్ అటాక్ వస్తుంది, అమ్మాయిలకి హార్ట్ అటాక్ రాదు అని చెప్పేసి. సో ఎందుకు మ్యామ్, అంటే రీజన్ ఏముండొచ్చు? సో ఇప్పుడు ఏంటంటే అప్ టు మెనోపాజ్ హార్మోన్స్ వల్ల, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వల్ల ఫీమేల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే అవి క్లాటింగ్ కి ప్రివెన్షన్ ఉంటుంది అనమాట ఆ హార్మోన్స్ కి ఇన్హెరెంట్ గా. సో అప్ టు మెనోపాజ్ ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లేని వాళ్ళకి ప్రొటెక్టివ్. మేల్స్కి ఏంటంటే వాళ్ళకి హార్మోన్స్ లేవు. అండ్ జనరలీ అబ్జర్వేషన్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి మేల్స్లో, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ పర్సంటేజ్ ఇన్ మేల్ ఇస్ మోర్, కాబట్టి వాళ్ళకి మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్. రెండోది అది నేను అన్నట్టు ఫీమేల్స్ ఒకవేళ డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళు కూడా సేమ్ రిస్క్ యాజ్ మెన్, ఈవెన్ బిఫోర్ మెనోపాజ్. సో వాళ్ళు ఇంకా జాగ్రత్తలు పడాలి. ఓకే మ్యామ్, నార్మల్గా ఇప్పుడు మీరు అన్నట్టు స్మోకింగ్ చేసిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో కొంతమంది స్మోక్ చేయరు, బట్ ఆ పబ్ కల్చర్ ఉన్న వాళ్ళు ఆ స్మోకింగ్ పీల్చుకుంటుంటారు. సో ఈవెన్ దో వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి, సెకండరీ స్మోకింగ్ ఆల్సో హార్ట్ అటాక్ రిస్క్ పెంచుతుంది. సో స్మోకింగ్ చేసే వాళ్ళకి డబుల్ అంటే 50% రిస్క్ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇవన్నీ రావడానికి. సో సిగరెట్ ఎలా ఆల్కహాల్ అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు, సిగరెట్ స్మోకింగ్ 0 ఉండాలండి. నేను చాలాసార్లు చెప్తుంటాను ఇంటర్వ్యూస్లో, ఎందుకంటే ఐ కెనాట్ ఎంఫసైజ్ ఇనఫ్, సిగరెట్ స్మోకింగ్ హ్యాస్ టు బి 0. ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, ముందు బైపాస్ స్టెంట్ వేసిన వాళ్ళకి 0 అంటే 0. దెర్ ఇస్ నో పర్మిసిబుల్ లిమిట్ ఇన్ స్మోకింగ్. అండ్ ఈ హిస్టరీ లేని వాళ్ళకి కూడా అసలు సిగరెట్ తాగకపోతేనే మంచిది, ఎందుకంటే డబ్లింగ్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ ఆల్ దీస్ డిజీజెస్. అండ్ సెకండరీ స్మోకింగ్ ఆల్సో ప్యాసివ్ స్మోకింగ్ అంటారు దాన్ని. ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో ఇస్ అ రిస్క్. సో ఫ్యామిలీలో ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్టే ఫస్ట్ వాళ్ళతో మానించాలి. ఎస్ మ్యామ్. మేము నార్మల్గా హార్ట్ సర్జరీస్ గురించి వింటూ ఉంటాం, అంటే సర్జరీస్లో టైప్స్ ఏమైనా ఉంటాయి మేము హార్ట్కి సంబంధించి? అవునండి. సో ఇప్పుడు ఏంటంటే బైపాస్ సర్జరీ వినుంటారు, సిఏబిజి అంటారు. అదేంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ. అండ్ అదర్ థింగ్ ఇస్ స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ అంటారు. సో ఈ మధ్యన ఏంటంటే ముందే ఎలా ఉండేది, అంటే 3 రక్తనాళాల్లోనూ జబ్బు ఉంటే, కాల్షియం ఎక్కువ ఉంటే, షుగర్ ఉన్నప్పుడు బైపాస్ చేయాల్సి వస్తుంది, వేరే ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఈ మధ్యనే చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఆ కాల్షియంని కూడా బ్రేక్ చేసే విధానాలు ఉంటాయి, రోటాబ్లేషన్, ఆర్బైటల్ అథెరెక్టమీ, లేజర్, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ, వేరే వేరే టెక్నిక్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ ఉన్నాయి. సో ఆ కాల్షియంని కూడా మనం అంటే ఎల్డర్లీ పేషెంట్స్ కూడా ఎవరైతే బైపాస్ సర్జరీకి క్యాండిడేట్స్ కాదు వాళ్ళలో కూడా చాలా మందిలో చేస్తుంటాము మా సెంటర్లో. సో వాళ్ళకి ఏంటంటే మేము అది కాల్షియం బ్రేక్ చేసి లోపల అల్ట్రాసౌండ్ కానీ లోపల సిటీ స్కాన్ పెట్టి చూస్తాము ఎంతవరకు మాడిఫై అయింది, రక్తనాళం ఎంత సైజ్కి వచ్చింది, దాన్ని బట్టి స్టెంటింగ్ చేస్తామన్నమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్గా మారిపోతున్నాయి. వాల్వ్ రీప్లేస్మెంట్స్ కూడా, ముందు అయోటిక్ వాల్వ్ అయితే ఓన్లీ సర్జరీ ఉండేది, ఇప్పుడు కొద్దిగా ఎల్డర్లీ పాపులేషన్ అబవ్ 65 అబవ్ 70 year వాళ్ళకి కూడా తొడ నుంచి మేము వాల్వ్ పంపించి వాల్వ్ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం. ఓకే
మ్యామ్ ఇప్పుడు హార్ట్ అటాక్స్ అంటే సర్టెన్ ఏజ్ వచ్చాక, అంటే పాతకాలంలో చూస్తుంటే సర్టెన్ ఏజ్ వచ్చాక వచ్చేవి, బట్ ఇప్పుడు చిన్న పిల్లల కాడి నుంచే చాలా కేసెస్లో హార్ట్ అటాక్స్ వింటూ ఉన్నాం మనం. సో రీజన్స్ ఏమైండొచ్చు మ్యామ్? అదే, సో లేట్ 20s అండ్ ఎర్లీ 30s చాలా మంది చూస్తున్నాం ఈ మధ్య. మెయిన్ థింగ్ మేము అబ్జర్వ్ చేసేది అంటే దే ఆర్ స్మోకర్స్. ఓకే. స్మోకర్స్ విత్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సో వన్ ఇస్ ఆ ఫుడ్ అందరికి ఇంక్లూడింగ్ మీ. సో ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ చాలా అంటే ఈజీ యాక్సెస్ అయిపోయింది ఇప్పుడు. స్విగ్గీ అనండి, దాంట్లో ఎనీథింగ్ 15 secondsలో యూ కెన్ గెట్ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే. సో అదొకటి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్, లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీసీ సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే విడిగా టైం తీసుకోవాలి, అరగంట ఎక్సర్సైజ్ చేయాల్సిందే వాళ్ళు, వారానికి ఒక 5 రోజులు. ఇట్స్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. సో అది చేస్తే కొంతవరకు మీరు రిస్క్ తగ్గిస్తున్నారు. సో అది చేయని వాళ్ళు, స్మోకర్స్, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ ఈ రెగ్యులర్ చెకప్స్కి రాకుండా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ చూస్తున్నాము యంగర్ ఏజ్ గ్రూప్లో. ఇంకొకటి జెనెటిక్స్ అయితే మనకి చేతుల్లో లేదు. ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూషన్ ఇస్ ఫ్రమ్ జెనెటిక్స్. కానీ అది మనం చాలా మంది మేము ఏం చేయము అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది అంటారు. బట్ దట్ ఈస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అది మన చేతుల్లో లేవు. సో దట్స్ నాన్ మాడిఫైబుల్, మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. నాన్ మాడిఫైబుల్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్, ఏజ్, జెండర్. మాడిఫైబుల్ ఇస్ ఆల్కహాల్, స్మోకింగ్, డయాబెటీస్. అంటే యూ కెన్ కంట్రోల్ దీస్ థింగ్స్, డయాబెటీస్ ఆర్ కొలెస్ట్రాల్, బీపీ, అవన్నీ కంట్రోల్లో మనం పెట్టుకోవచ్చు. సో పెట్టుకోగలిగినవి మన బాధ్యత, అది కంట్రోల్లో పెట్టుకోవడం అనేది. ఓకే మ్యామ్, నార్మల్గా చెప్తూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా కొన్ని ఫుడ్ తినకూడదు, తింటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి. సో ఎటువంటి ఫుడ్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది? సో అదే అండి, ఎనీథింగ్ డీప్ ఫ్రైడ్. సో ఆల్ డీప్ ఫ్రైడ్, సమోసాలు, బజ్జీలు అవన్నీ డీప్ ఫ్రైడ్, అప్పడాలు వన్స్ ఇన్ వైల్ పర్వాలేదు, కానీ రొటీన్గా తినకూడదు. అది ఒకటి. రెండోది వచ్చి ఆయిలీ ఫుడ్స్, ఘీ, స్వీట్స్ అవన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, నట్స్ అవన్నీ తీసుకోవడం మంచిది. సో ఇలాంటివి కొద్దిగా తగ్గించాలి. రెడ్ మీట్ లైక్ మటన్ అలాంటివి తగ్గించాలి. ఫిష్ ఇస్ మంచిది. చికెన్ కూడా వీలైనంత వరకు గ్రిల్డ్ ఫామ్లో కానీ, వేపుడు కాకుండా గ్రిల్డ్ ఫామ్ ఆర్ స్కిన్ తీసేసి తినడం అనేది చేస్తే మంచిది. ఓకే మ్యామ్, ఎటువంటి సిచ్యువేషన్లో స్టంట్ వేయాల్సి వస్తుంది మ్యామ్? సో ఇప్పుడు గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయండి. సో గుండెకి రైట్ సైడ్ భాగానికి ఒకటి, లెఫ్ట్ సైడ్కి 2 ఉంటాయి అన్నమాట. సో అందులో మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒకవేళ నారోయింగ్ అంటే సన్నపడింది, మోర్ దెన్ 70%, 70% కంటే ఎక్కువ సన్నపడింది అనుకోండి, స్టంట్ అవసరం పడుతుంది. 50 to 70% మధ్యలో ఉన్నప్పుడు మందులతో సరిపోవచ్చు, డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఏంటనేది. అది కొద్దిగా టెక్నికల్. కానీ 50 to 70%లో బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ మెడికేషన్, షుగర్ మెడికేషన్ సరిపోతాయి. లెస్ దెన్ 50% జనరలీ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేస్తే సరిపోతుంది. సో ఎనీథింగ్ అబవ్ 70%కి స్టెంట్ కానీ బైపాస్ కానీ ఆలోచించాలి. ఓకే మేము స్టంట్ వేసాక వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? సో స్టెంటింగ్ అయ్యాకండి ఒక ఫస్ట్ 6 weeks to 3 months వరకు కొంచెం జాగ్రత్త ఏంటంటే ఆ స్టెంట్ ఎండోథీలియలైజ్ అవ్వాలి, ఆ రక్తనాళంలో అది ఎండోథీలియలైజ్ అవ్వాలి. కాబట్టి ఆ 3 monthsలో కొద్దిగా హెవీ వెయిట్స్ లేపడం కానీ, బకెట్లు లేపడం, హెవీ యాక్టివిటీ, రిగరస్ ఎక్సర్సైజ్ చేయకూడదు. అండ్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. ఆఫ్టర్ 6 weeks బ్యాక్ టు వర్క్ వెళ్ళొచ్చు ఎవరైనా. సో గో బ్యాక్ టు వర్క్, బట్ నాట్ టూ మచ్ హెవీ లిఫ్టింగ్, హెవీ వర్క్ చేయకుండా రొటీన్ వాకింగ్ 15 to 20 minutes చేయాలి. అండ్ మందులు మాత్రం రెగ్యులర్గా వాడాలండి. ఎట్టి పరిస్థితిలో బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ మెడికేషన్ మానకూడదు. లేకపోతే ఆ ఉన్న స్టెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది, రక్తం గడ్డ కడుతుంది, మళ్ళీ బ్లాక్ అవుతుంది, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. సో రెగ్యులర్ చెకప్స్, కొలెస్ట్రాల్, బీపీ చెక్లో పెట్టుకోవడము, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, అండ్ కంప్లైన్స్ విత్ మెడికేషన్ ఆపేస్తే ఎవరికి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కొందరు ఉంటారు మందులు మానేసినా వాళ్ళ స్టెంట్ బాగుండొచ్చు, అది వాళ్ళ అదృష్టం. కానీ చాలా మంది వేసుకున్నా కానీ స్టెంట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోకుండా రెగ్యులర్గా తీసుకోవాలి మందులు. ఓకే మేము నార్మల్గా స్టంట్ వేసిన తర్వాత వాళ్ళు ఎక్కువ గ్యాస్ అనేది కంప్లైంట్ చెప్తూ ఉంటారు. సో గ్యాస్ పెయిన్కి అండ్ చెస్ట్ పెయిన్కి, అంటే నార్మల్గా మన హార్ట్ అటాక్ మళ్ళీ వస్తుంది అన్నాను, సిమ్టమ్స్ ఎలా మ్యామ్ డిఫరెన్స్? సో మీరు అన్నట్టు బ్లడ్ థిన్నర్స్ పెడతామండి మేము స్టెంటింగ్ అయ్యాక. అట్లీస్ట్ 6 months 2 blood thinners ఉంటాయి. ఆ బ్లడ్ థిన్నర్స్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ కాజ్ చేస్తుంది. సో ఆ ఆస్ప్రిన్ అనేది, టికాగ్రిలార్ అనేది, క్లోపిడోగ్రిల్ అన్ని చాలా గ్యాస్ట్రైటిస్ కారణమే ఇవి. సో కాబట్టి పేషెంట్స్ చాలా మంది గ్యాస్ట్రైటిస్ వస్తారు, కాబట్టి ఒక యాంటాసిడ్ వాడాలి వాళ్ళు. రెండోది, ఈ నొప్పి ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, సిమిలర్ క్యారెక్టరా కాదా అని మేము అడుగుతాం. అంటే అదే అనిపిస్తుందా మీకు, సేమ్ కైండ్ ఆఫ్ పెయిన్
ఆ బరువు, ఆ పిండేసినట్టు చెమటలు రావడం, అలా ముందు చేయగలిగినవి ఇప్పుడు చేయలేరు నొప్పి వల్ల అనేది మోస్ట్లీ కార్డియాక్ పెయిన్. గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే మంటలా అనిపిస్తుంది, మీల్స్ కి రిలేటెడ్ ఉంటుంది, టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఉంటుంది, యాంటాసిడ్ వేసుకుంటే తగ్గుతుందంటే మోస్ట్లీ ఇట్ ఇస్ గ్యాస్ట్రిక్. మ్యామ్ నార్మల్గా థైరాయిడ్ ఉంటే సమ్ గైనిక్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. నేను ఒక 2-3 టైమ్స్ విన్నా, లైక్ థైరాయిడ్ ఉన్నా కానీ హార్ట్ అటాక్ వచ్చే ఇష్యూ వస్తే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో థైరాయిడ్కి అండ్ హార్ట్కి ఏం సంబంధం? సో హైపర్ థైరాయిడిజం అంటే అండి అదేంటంటే మీ థైరాయిడ్ ఓవర్ యాక్టివ్గా ఉంది, ఎక్సెస్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ పేషెంట్స్లో ఏంటంటే హార్ట్ రేట్, బేస్ లైన్ హార్ట్ రేటే ఎక్కువ ఉంటుంది. సో అదేంటంటే స్టిమ్యులెంట్, సింపథెటిక్ యాక్టివ్ని పెంచుతుంది. సో హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, హార్ట్ ఇరెథ్మియాస్ అంటే హార్ట్ ఇర్రెగ్యులారిటీస్కి కూడా ప్రిడిస్పోజ్ అవుతుంది. అండ్ కొందరికి తక్కువ ఉన్నప్పుడు, హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ మెటబాలిజం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ రిలేషన్ టు హార్ట్ అటాక్ లేదు. మోస్ట్లీ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ అవ్వడం, ఇర్రెగ్యులర్ అవడం అవుతుంది. తక్కువ ఉన్నప్పుడు కొంచెం కొలెస్ట్రాల్ మెటబాలిజం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. నార్మల్గా చాలామంది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంటారు, మా వర్క్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా కావండి, స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది? అవునండి, ఈ మధ్యన అయితే ఇది మీరు అడిగారు కదండి ముందు, యంగ్ పాపులేషన్లో హార్ట్ అటాక్, స్ట్రెస్ అనేది కూడా ఒక పెద్ద భాగం దాంట్లో. ఓకే. సో ఈ లైఫ్ స్టైల్ వల్ల, ఈ జాబ్స్ వల్ల కూడా స్ట్రెస్ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. అదేంటంటే మనకి తెలియకుండానే అది రిస్క్ పెంచుతూ ఉంటుంది. సో స్ట్రెస్ వల్ల కూడా ఈ హార్మోన్ లెవెల్స్ పెరగడము, హార్ట్ రేట్ పెరగడం అవన్నీ అవుతాయి. సో సడన్గా ఈ ట్రిగర్స్ కూడా, హార్ట్ అటాక్కి కూడా ట్రిగర్స్ అంటారు కదా, ఎమోషనల్ ట్రిగర్సే ఉంటాయి. సో మీరు మూవీసే చూస్తుంటారు, సడన్గా ఏదో ఫిల్మీగా ఏదో అంటారు, గుండె పట్టుకొని ఇలా పడిపోతారు. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ, ఇట్ కెన్ హ్యాపెన్ లైక్ దట్. అంత ఫిల్మీగా అవ్వకపోవచ్చు, కానీ ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ అండ్ ట్రిగర్స్ వల్ల, హార్మోన్ చేంజెస్ వల్ల, ఇంబ్యాలెన్స్ వల్ల, సడన్ గా ఆక్సిజన్ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. సో స్ట్రెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ స్లీప్, అది ఇంకొకటి మేము చూసేది ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు, జాబ్ వల్ల ట్రావెల్ చేసే వాళ్ళకి స్లీప్ చాలా తక్కువ ఉంటుంది. సో అట్లీస్ట్ 6 గంటల నుంచి 8 గంటల వరకు అన్డిస్టర్బ్ నిద్ర ఉండాలి. అండ్ అనదర్ థింగ్ ఇస్ గ్యాడ్జెట్స్ యూస్ బిఫోర్ స్లీప్. ఓవర్ స్టిమ్యులేషన్ అయ్యి ఆ రెమ్ సైకిల్ రీచ్ అవడానికి చాలా టైం పడుతుంది. సో ఫోన్, ఐప్యాడ్, టీవీ అట్లీస్ట్ 1 hour బిఫోర్ స్లీప్ ఆఫ్ చేసి పెట్టుకుంటేనే కొద్దిగా సౌండ్ స్లీప్ ఉంటుంది. లేదంటే ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కూడా ఇవన్నీ రిస్క్ పెరుగుతాయి. మ్యామ్ ఇప్పుడు జిమ్ తీసుకుంటే, సో డైలీ వర్కౌట్స్ చేస్తుంటారు, కొంతమంది కార్డియో ఎక్కువ చేస్తుంటారు, లైక్ 1 hour 1.5 hour ఫ్యాట్ని లాస్ చేసుకోవడానికి. అండ్ ఓవర్ వెయిట్స్ అనేది లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీత్ అనేది ఆపుతూ ఉంటారు, మేము హోల్డ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉంటుంది? సో ఇప్పుడు ఏంటంటే ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకండి, ఆల్రెడీ వాళ్ళకి మేబీ ఈసీజీలో అబ్నార్మాలిటీ ఉంది అంటే హార్ట్ కండక్షన్ సిస్టంలో కొంచెం జెనెటిక్ వేరియేషన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే హెవీ లిఫ్టింగ్ ఆర్ హెవీ ఎగ్జాషన్ అప్పుడు హార్ట్ రేట్ సడన్ గా ఎక్కువ అవుతుంది, బీటీ అంటారు, ఆర్ కార్డియాక్ అరెస్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంది. కొందరికి ఏంటంటే హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే కండ్రం లావుగా ఉంటుంది. సో వాళ్ళకి కూడా రిగరస్ ఎక్సర్సైజ్ అప్పుడు సడన్ గా వీటి వెంట్రికులర్ టాకికార్డియా, ఆ ఎరిథ్మియాస్ వచ్చేసి కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అనేది జరగచ్చు. సో ఏదైనా మోడరేషన్ కొద్దిగా జాగ్రత్త పడి చేయాలి. అండ్ అకార్డింగ్ టు గైడ్ లైన్స్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే వెయిట్ ట్రైనింగ్ వారానికి 2 సార్లు చేస్తే చాలు. అట్లీస్ట్ 5 times కార్డియో చేయాలి. అది కాకుండా 30 minutes or 45 minutes, దట్స్ ఓకే. ఓకే మ్యామ్, నార్మల్గా స్ట్రెస్ అవన్నీ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చేది ఫైన్, దట్ ఈస్ డిఫరెంట్. నార్మల్గా కొంతమంది స్పోర్ట్స్ ఆడుతుంటారు, హ్యాపీగానే ఉంటుంటారు, సడన్ గా వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి పడిపోవడం జరుగుతుంది. చాలా వీడియోస్ కూడా చూస్తుంటాం. అవును, ఈ మధ్యనే చాలా చూస్తున్నాము. అదే అండి, వాళ్ళకి ఏదో ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండుంటది. అదర్ కార్డియాక్ మసిల్ అబ్నార్మాలిటీ ఆర్ కండక్షన్ సిస్టమ్ లో అబ్నార్మాలిటీ, ఆర్ వాళ్ళకి ముందుగా కార్డియాక్ అంటే బ్లాకేజెస్ ఉండినాయి, సడన్ గా ప్లాక్ అనేది రప్చర్ అయిపోతుంది, క్లాట్ వచ్చేసి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. మేము లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సో హెల్దీ హార్ట్ మెయింటైన్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే, సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్స్ ఎసెన్షియల్ 8 అని చెప్పారు. సో మెయిన్ ఇట్ ఈస్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ, హెల్దీ డయట్, రెడ్యూసింగ్ ఒబేసిటీ, సో వెయిట్ లాస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, సౌండ్ స్లీప్, కొలెస్ట్రాల్, షుగర్స్, బీపీ అన్ని కంట్రోల్లో పెట్టుకోవడము, అండ్ రెగ్యులర్ చెకప్స్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.